బట్టి వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవకులకి, సేవకురాలకి ఇద్దరికి వందనాలు. ఇది రక్షణ సాక్ష్యం కాదు, ఉద్యోగపరమైన సాక్ష్యం కాబట్టి కొంచెం ఇంటర్మీడియట్ నుంచి దేవుడు చెప్పినటువంటి స్వరాలు అవి ఇవి నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు కూడా కొంచెం వివరించి లాస్ట్లో దేవుడు ఇచ్చినటువంటి చూపించినటువంటి గొప్ప కార్యాన్ని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10th అంటే 2016లో నేను 10th పాస్డ్ అవుట్ అయ్యాను. 2016 అయిపోయిన తర్వాత మంచి పర్సంటేజ్ దేవుడు ఇచ్చాడు కాబట్టి ఒక ఆదోన్లోనే కాదు, కొంచెం హైదరాబాద్లో ఉన్న విజయవాడలో ఉన్న చదువుదామని మా మమ్మీకి ఒకసారి దేవుని కనుక్కో మమ్మీ, దేవుడు చెప్తుంటాడు కదా దేవుని పరంగానే పోదాము, నాకైతే హైదరాబాద్ పోవాలని ఉంది, అక్కడ కొంచెం పాష్ సిటీ కదా, మనం కూడా కొంచెం అదే విధంగా ఉంటామని హైదరాబాద్ అని అన్నాను. కానీ దేవుడు ఒప్పుకుంటాడో లేదో అనేది చిన్నప్పటి నుంచి అందరి జీవితాల్లో దేవుడు మనకు ఒక ఆలోచన ఉంటే దేవుని ఆలోచన ఒకటి ఉంటుంది కాబట్టి కనుక్కోమని చెప్పినప్పుడు దేవుడు లింగంపల్లి అని చెప్పినాడు. లింగంపల్లి అని చెప్పిన తర్వాత ఒక వారము 2 వారాల తర్వాత నారాయణ లోకల్ కాలేజ్ టీచర్ ఒకతను ఇంటికి వచ్చి మాకు అడ్మిషన్స్ ఉన్నాయి, మీ పిల్లోని ఏమైనా చేర్పిస్తారా అని అడిగినప్పుడు మా పిల్లోని ఆదోన్లో చేర్పించాలనుకోవట్లేదు, మేము హైదరాబాద్లో చేర్పించాలనుకుంటున్నామని పేరెంట్స్ అన్నారనమాట. అంటేనే నాకు హైదరాబాద్లో కూడా కొంచెం కమిషన్ ఇస్తారండి, 2 కాలేజీలు ఖాళీ ఉన్నాయి, మాదాపూరు లింగంపల్లి ఖాళీగా ఉన్నాయని వినపడింది. దాని తర్వాత అనుకుంటా మమ్మీ కనుక్కున్న తర్వాత లింగంపల్లిలో చేర్పించండి అన్నారు. దేవుడు అనిన తర్వాత మేము హైదరాబాద్కి బయలుదేరాం. హైదరాబాద్కి బయలుదేరిన తర్వాత కాలేజ్ చూస్తే నాకు నచ్చలే. నేను బీటెక్లో ఒక ఫిలిం సిటీ ఉన్నట్టు ఉండాలన్నట్టు కోరికలు కన్నింటి కాబట్టి అదేదో జైలు ఉన్నట్టుంది. 3 గేట్లు ఉన్నాయి దానికి, ఎంటర్ కావాలంటేనే 3 గేట్ల నుంచి లోపలికి ఎంటర్ కావాలి. ఎవరెవరైతే ఇంటర్మీడియట్ చదివారో వాళ్ళకందరికి ఐడియా ఉంటుంది. జైలు ఉన్నట్టుంది. సర్లే అని చెప్పి జాయిన్ అయ్యాం. తర్వాత అది నచ్చలేదని పేరెంట్స్తో మా మాదాపూర్ ఒకసారి చూద్దాము, దేవుడు ఏ విధంగా అయినా మన కొన్ని కోరికల్ని తీరుస్తాడు కదా, మాదాపూర్కి ఏమైనా ఒప్పుకుంటాడేమో కనుక్కున్నప్పుడు దేవుడు నేను చెప్పినట్టు మీరు వినండి అని హెచ్చరికగా చెప్పినాడు. అదేదో కొంచెం సీరియస్ మ్యాటర్ మాదిరి లింగంపల్లిలో చేర్పించానని సీరియస్గా అనేసరికి దేవుని విషయం కాదెందుకు అనాలి, మనం కాదనడానికి మనకు అర్హత లేదు కదా అని చెప్పి లింగంపల్లిలో జాయిన్ అయినాం. అక్కడి వరకు చదువు విషయమే చెప్పినాడు అనుకున్నాం, కానీ లింగంపల్లిలో జాయిన్ అయిన తర్వాత మనకు విజయ్ సింహ అనేది మనకు రక్షణ పొందాడు కదా, అక్కడే నాకు పరిచయం అయినాడు మన విజయ్ సింహ. నేను క్లాస్లోకి వచ్చి కూర్చున్నప్పుడు విజయ్ సింహ కార్నర్లో ఉన్నాడు. మాకు దాదాపు 6 నెలల వరకు పరిచయం లేదు, ఎందుకంటే సెల్లార్లో ఎప్పుడైతే టాప్ సెక్షన్ని కిందికి వేసినారనమాట, బాటం ఏమంటారు సెల్లార్ అంటే ఇంకా కింద లేయర్, కింద పోర్షన్ అన్నట్టు. అక్కడ నేను బయట కూర్చొని బైబిల్ చదువుతున్నప్పుడు ఒకసారి విజయ్ సింహానే వచ్చినాడు. విజయ్ సింహాన్ని నేనేం రక్షణలోకి నడిపించలేదు, కానీ ఆ పిల్లడే వచ్చి దేవుని విషయం తెలుసుకున్నాడు అనమాట నా దగ్గర. బైబిల్ చదువుతుంటే నువ్వు క్రిస్టియన్ వా అని అన్నాడు. అవును క్రిస్టియన్నే, నీ పేరు ఏం పేరు అని, అదే క్లాస్లోనే ఉన్నాం, మళ్ళీ నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆ పిల్లలతో. అంటే అవునా, అదే నువ్వు క్రిస్టియన్ వా అని నేను కూడా అడిగినాను. నేను క్రిస్టియన్ కాదు, హిందూని, నేను మా మమ్మీ వాళ్ళైతే దేవుని నమ్ముతాము అని అన్నాడు. అవునా అని జనరల్గా అడిగి తాళగొట్టిన. మరుసటి రోజు కూడా మళ్ళీ వచ్చినాడు అదే టయానికి వచ్చి నాకు బైబిల్ విషయాలు చెప్తావా అని అడిగినాడు. చెప్తారా, నువ్వు వింటానంటే ఎన్ని గంటలైనా చెప్తాను, కూర్చోని పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్నామన్నమాట. మాట్లాడుతున్నప్పుడు వాడికి జీవితంలో చాలా నష్టాలను ఏమో చూసినాడు, ఫ్యామిలీ పరంగా వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయేమో తెలియదు, కానీ వాడు కొంచెం ఇష్టపూర్వకంగానే అన్నీ పంచుకున్నాడు అనమాట. స్నేహితుడై 2-3 రోజులు కాలేదు అంతే, 2-3 రోజుల్లోనే వాడికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ నాతో బాగా పంచుకున్నప్పుడు వీనికి నిజంగానే ఆశ ఉన్నట్టుంది, దేవుని పైనకి మార్గం చూపిస్తే. అప్పుడే ఆదివారంలో చెప్తున్నా మీరు ఎంతమంది ఆత్మలు సంపాదించినారా, ఓకే నేను కూడా ఒక ఆత్మను సంపాదిస్తాను కదా అని చెప్పి వానికి అంతా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాడు వాళ్ళమ్మతో నేను ఎట్టు జడ్ ఏమైతే చెప్తానో వాళ్ళమ్మకి అవన్నీ చెప్తాడు. మరుసటి వారము వాళ్ళమ్మ దగ్గర నుంచి ఇది చెప్పిందని మళ్ళీ నాకు వచ్చి చెప్తాడు. ఒక పాట నేర్పి అని అడుగుతాడు ఒక వారం, ఇంకో వారం ఏమో ఇంకో పాట నేర్పి అంటాడు. ఈసారి పాటల బుక్ లేదు కదా, నేనే పాటల బుక్ తెచ్చినాను, వాడే కొనుక్కొచ్చినాడు ఒకసారి పాటల బుక్. ఆ విధంగా వాటితో కొన్ని సన్నిహితం పెరిగింది. తర్వాత రక్షణ పొందాలని నేను కూడా అన్నంత దూరం వెళ్ళిపోయింది. అది వాని వరకే ఆగుతుంది అనుకున్నాను, కానీ వాళ్ళ అమ్మ కూడా దాంట్లో ఇష్టపూర్వకంగా ఉండడము అదంతా అవుతున్న సందర్భంలోనే ఒకసారి ఎప్పుడు కూడా విజయసింహ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు సండేనే వస్తారు. ఎందుకంటే ఇక్కడ లింగంపల్లి అంటే దగ్గర సంగారెడ్డికి 1 గంట ప్రయాణం అనుకుంటా, గంట 15 నిమిషాల ప్రయాణం. ప్రతి ఆదివారం వస్తారు అని చూసి వెళ్తుంటారు, కానీ ఎప్పుడు వారం మధ్యలో వచ్చినట్టు నాకైతే గుర్తులేదు. మన పేరెంట్స్ ఎప్పుడు వచ్చినా కూడా వారం మధ్యలో వస్తారు, ఆదివారం రాదు, ఎందుకంటే ఆదివారం చర్చ్ ఉంటుంది.
కానీ అది ఏ సందర్భంలోనో మమ్మీ వాళ్ళు బుధవారం వచ్చినారు, వాళ్ళ పేరెంట్స్ కూడా బుధవారమే వచ్చినట్టున్నారు. అది రోజు గుర్తులేదు, కానీ ఒకటే రోజు వచ్చినారు. అది రావడంతో విజయసింహకి ఎలాగో వానికి ఉన్నటువంటి అభిమానం కొంచెం ఎక్కువే. కాబట్టి వాళ్ళ పేరెంట్స్‌ని పిలుచుకొచ్చి మా పేరెంట్స్‌ని కలిపారనమాట. మా దైవిక విషయాలు అడుగుతున్నారని ముందే మా పేరెంట్స్‌కి చెప్పినా నేను. ఇట్లా ఒకరున్నారు మమ్మీ దేవుని విషయాలు అడుగుతున్నారంటే, మమ్మీ కౌన్సిలింగ్, డ్యాడీ కౌన్సిలింగ్ ఇద్దరు ఆంటీతో చేసినప్పుడు ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు నేను కూడా విజయసింహతో అంతగా మాట్లాడను కానీ, ప్రతి 3 రోజులకి, 4 రోజులకి వాళ్ళు బాగా కమ్యూనికేషన్‌లో ఉంటారు. ఆ విధంగా అక్కడ వాళ్ళమ్మతో పాటు మళ్ళా ఒక ఇంకొక 6 మంది రక్షణ పొందడం జరిగింది. అప్పుడు నేర్చుకున్నటువంటి లెసన్ ఏందంటే, మనము ఉద్యోగపరమైన విషయమని నేను అనుకోని లింగంపల్లికి పోయినాను కానీ, అక్కడ దేవుడు ఆత్మలను పట్టాలనుకోని అందుకు లింగంపల్లికి పోమని అంతగా ఆజ్ఞాపించాడని అక్కడ తెలిసింది. దాని తర్వాత అది అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, మాకు మంచి సహవాసం ఉండింది. అది రక్షణ సాక్ష్యం ఎప్పుడైనా వివరంగా చెప్తాను కానీ, తర్వాత బీటెక్లో ఎంటర్ కావడానికి కూడా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్లో ఉంది కదా, అందరికీ ఐడియానే ఉంటుంది అది. అక్కడ జాయిన్ అయ్యాము అని చెప్పి మళ్ళా దేవుని కనుక్కోమండి అన్ని పేరెంట్స్ ఇద్దరు అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పినాడంటే, ఇక్కడేం రాయలసీమలో కాలేజీలు లేవా మీకు అన్నట్టు అది కూడా అన్నాడు. అప్పుడు అక్కడ కూడా డెసిషన్ దేవుడు పరంగానే ఎక్కడ చేరాలని అడిగినప్పుడు మళ్ళీ తిరుపతిలో జాయిన్ కమ్మన్నాడు. తిరుపతి మోహన్ బాబు కాలేజ్ బాగుంటుంది. సర్లే బాగుంది కదా, నాకు చూడడానికి ఎప్పుడు బాగుండాలి, ఎప్పుడు చదువు ఉంటుందా లేదా అని ఆలోచించాను. చూడడానికి బాగుండదు అనిపై జాయిన్ అయినాను. అక్కడ కూడా ఒక సంవత్సరము నేను ఇప్పుడు బీటెక్లో జాయిన్ అయినా అంటే ఇంటర్మీడియట్ నుంచి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతాను డైరెక్ట్. కానీ డిప్లొమా వాళ్ళు జాయిన్ అయినానంటే లేటరల్ ఎంట్రీలో జాయిన్ అవుతారు కదా. లేటరల్ ఎంట్రీలో ఒకటి జాయిన్ అయినాడు అక్కడ కూడా, దినేష్ అని పేరు. వాడు లేటరల్ ఎంట్రీలో జాయిన్ అయిన తర్వాత వాడు కూడా క్రిస్టియన్ అని తెలీదు. కొంతకాలం తర్వాత వాడే నన్ను కూడా పరిచయం చేస్తున్నాడు. దినేష్ని కూడా నేను దేవుల్లో నడిపిలేదు కానీ వాడే ఆసక్తి కలిగి నా రూమ్లోకి వచ్చినాడు అనమాట. ఒకసారి మీ రూమ్లో ఏమన్నా కార్డ్స్ మిగిలి ఉన్నాయా, మీ రూమ్లో జాయిన్ అవ్వచ్చా అంటే, ఉన్నాయిరా పోయి మా హాస్టల్ ఓనర్ని అడుగు అని అంటే, ఆ హాస్టల్ ఓనర్లు ఉన్నాయని చెప్పేసరికి వాడు జాయిన్ అయినాడు. ఆడ వరకు బాగానే ఉంది కానీ వానికి అన్ని అలవాట్లు ఉన్నాయన్నమాట. సిగరెట్ ఉంది, తాగుడు ఉంది, చెడు సావాసం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకసారి నాతో ఉండే కొద్దీ వాళ్ళ ఫ్రెండ్స్ వానికి దూరం అవుతూ వచ్చినారు కొంచెం. నాతో పాటు ఉన్నప్పుడేమో వాడు సిగరెట్ తాగలేడు, వాళ్ళతో పాటు ఉన్నప్పుడేమో సిగరెట్ తాగొచ్చు. వాడు సిగరెట్ తాగుతున్నప్పుడు నేను నడుచుకుంటూ పోతే వాని దగ్గర నేను పోను. వానికి అది గిల్టీ అయిందో ఏమో కానీ మొత్తానికైతే సిగరెట్ మానేసి, తాగుడు మానేసి లాస్ట్ 2 సంవత్సరాలు దాదాపు మేమిద్దరం కలిసే ఉన్నాం కానీ వాడు ఎప్పుడే కానీ సిగరెట్ తాగడం కానీ మన తాగుడు ఉండడం కానీ నేనైతే చూడలేదు. సో వాడు కూడా ఇక్కడికి వచ్చినాడు. మీరు ఎవరన్నా గుర్తుంటే దినేష్ ఇక్కడికి వచ్చినాడు అనమాట, పోయిన క్రిస్మస్ కాక ముందు క్రిస్మస్కి. అట్లా వాడు కూడా దేవునిలో బాగా నడిపించబడినాడు. అక్కడి వరకు 2 విషయాల్లో కూడా రక్షణ కార్యాలు, దేవుని కార్యాలపైనే దేవునికి ఫోకస్ ఉంది. నేను ఏం చదువుతాను, ఎక్కడ చదువుతాను, ఎంత నాలెడ్జ్ సంపాదించి, ఇవన్నీ దేవునికి పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేవు అప్పటి వరకు. ఇక్కడ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ బీటెక్ తర్వాత అని ఆలోచన చేసేటప్పుడు ఇంటర్మీడియట్ నుంచే మా బ్రదరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాడు. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు నిరంతరం 16 గంటలు చదవాలా, 12 గంటలు చదవాలా, 18 గంటలు నేను చదువుతానంటే, ఓకే ఇదేదో నేను ఎలాగో గంటలు చదువుతాను కదా, ఇదేదో సెట్ అవుతుంది అని చెప్పి అంబిషన్ తీసుకున్నా. అప్పటికి తెలియదు యూపీఎస్సీ అంటే అంత లోతుల్లో తెలియదు. తర్వాత అది హోదా అని మంచిదని చెప్పి తెలిసిన తర్వాత దానిపైన ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఓ సంవత్సరం బాగా చదివినాను. అక్కడ 3rd ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు నేనే ఎగ్జామ్స్ ప్రిపేర్ కాలే. ఎగ్జామ్ రేపంటే ముందు రోజు రాశానమాట. రిజల్ట్స్ బాగా వచ్చినాయి కానీ అంత నాలెడ్జ్ ఏమి ఉండదు కదా ఒకరోజు ముందు చదివితే. దాని వరకు కూడా ప్రిపేర్ అయినా. మా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో పోతారు, నాకేమో సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఇంట్రెస్ట్ లేదు. నేనేమో 2-3 గంటలు పని చేయాలనే టైప్ అనమాట, లక్షలు సంపాదించాలనే టైప్. కాబట్టి అక్కడి నుంచే అంబిషన్ పెట్టుకొని బీటెక్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరు జాయిన్ అయిపోయినారు దాదాపు సాఫ్ట్వేర్ దాంట్లో. నేనైతే కోచింగ్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇంట్లోనే ఆన్లైన్ తీసుకుందాంలే ఫస్ట్ ఇయర్ తెలుస్తుంది కదా సిలబస్ అనుకొని మొదలుపెట్టినా. ఫస్ట్ 4 months అయిపోయింది. దాని తర్వాత ఇంకా సైతాను యాదో ఒకటి ఎవరికైనా ఇంట్లో ప్రేయర్ చేసి రావడం, అది ఇక్కడ పని చేయడము, అది నా పైన నిస్సి పైన పడ్డాము. దాన్ని వదలగొట్టడానికి మళ్ళీ 2 నెలలు పోతుంది. కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మధ్యలో ఫారిన్ ఆలోచన వచ్చింది కానీ జరుగుతుందో లేదో తెలియదు. కానీ పేరెంట్స్ని అడిగిన, ఫారిన్కి వెళ్ళి నేను ఎంఎస్ చేయాలనుకుంటున్నానంటే, మా డాడీకి చిన్నప్పటి నుంచే ఫారిన్లో ఉండాలని ఆశ కాబట్టి, ఆల్రెడీ పాస్పోర్ట్ కూడా రెడీ పెట్టుకున్నాడు కాబట్టి మా డాడీకి ఆల్రెడీ ఐడియానే అవన్నీ. కాబట్టి నేను పోతాను అంటేనే ఫస్ట్లో అటు ఇటు అయినా కూడా ఎండింగ్ వచ్చే లోపల నువ్వు వెళ్ళు, యూఎస్కి వెళ్ళు,
తర్వాత మేము కూడా వస్తాంలే ఆడికి రావడానికి అవకాశం ఉంటుందని సార్ అన్నీ అయిపోయినాయి. దాదాపు అప్లై చేసినాము, ఎగ్జాములు రాసిన, అన్ని పాస్ అయిన తర్వాత 6 యూనివర్సిటీలకు కూడా అప్లై చేసినాము. దాంట్లో ఒక యూనివర్సిటీ కూడా ఆల్రెడీ వచ్చేసింది. అంటే దాదాపు అక్కడికే 1,00,000 ఖర్చు అయిపోయింది. యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఆనందంతో పేరెంట్స్కి చెప్పాను అనమాట, ఒక యూనివర్సిటీ వచ్చింది మమ్మీ, ఇప్పటి నుంచి ఇంకా మనము వీసాకి అవన్నీ అప్లై చేసుకుంటే ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, వీసా చెకప్లు ఉంటాయి, దాని తర్వాత ఇమిగ్రేషన్ చెకింగ్లు ఉంటాయి, దాని తర్వాత ఫారిన్కి వెళ్ళిపోవడం అని చెప్తున్న టైంలో ఆ రోజు రాత్రే ఇంకా ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలా, ఒక 50 lakhs లోన్ తీయాలన్నమాట. ఎడ్యుకేషన్ లోన్ ఎంత డబ్బులు ఉన్నా కూడా మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఎంఎస్ చదవాలంటే ఒక ఎడ్యుకేషన్ లోన్ ఉండాలి. ఓ 25 యూనివర్సిటీకి అయితే ఇంకో 25 హాస్టల్కి వాళ్ళకి ముందే చూపించాలన్నమాట. తీసుకుందాము రేపు ఇంకా అన్నప్పుడు మనకి అంత వస్తుందో లేదో అన్న ఐడియా ఉన్నప్పుడు మన సుభాష్ అంకుల్ ఉన్నాడు మన చర్చిలో, అంకుల్ కూడా బ్యాంకులో పనిచేస్తాడు కాబట్టి నేను ఇప్పిస్తాను అన్నాడు. ఇంకా రేపు పొద్దున పోయి మేము 50 లక్షలు ఎడ్యుకేషన్ లోను తీసుకుందామనే టైంలో మమ్మీకి ఫారిన్కి నేను వద్దని చెప్తే మీకు అర్థం కాదా అన్నాడు. అంటే ముందే ఫారిన్కి వద్దని 2-3 సార్లు దేవుడు చెప్పినాడు, కానీ నేను మనం ఒప్పిస్తాంలే అన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉండినాం. కానీ దేవుడు ఎండింగ్కి వచ్చే లోపల ఫారిన్కి పంపించదండి మీరు అన్నట్టు, అది కూడా హెచ్చరిక రూపంలోనే వచ్చింది. అప్పుడుకు 1,00,000 ఖర్చు అయింది. అయినా కూడా ఈ 3 సందర్భాలలో ఇంటర్మీడియట్ నేను జాయిన్ అయినప్పుడు, బీటెక్లో జాయిన్ అయినప్పుడు, ఈవెన్ ఫారిన్కి వద్దన్నప్పుడు కూడా దేవుని దగ్గర నేను ఎప్పుడు ప్రేయర్ చేయలేదు, దేవా నాకు అది తీసేసినావే ఇది ఇవ్వు, ఇది తీసేసినావే అది ఇవ్వని దేవుని ఎప్పుడు అడగలేదు. ఓకే, దేవుడు ఏది చేసినప్పుడు మన మంచిగా చేస్తాడు కదా అని చెప్పి అది నిజంగానే నమ్మినాను కాబట్టి దేవుణ్ణి లాస్ట్లో అయితే అడిగినా. తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆడికి 1 ఇయర్ అయిపోయింది ఆల్రెడీ, ఫారిన్కి అని చెప్పి ఆడికి ఇంకొక ఇయర్ వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే 1 ఇయర్ పడుతుంది ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఫారిన్కి రీచ్ కావడానికి దాదాపు 7 to 8 months అవుతుంది కాబట్టి ఆడ 7 months 8 months వేస్ట్ అయింది. తర్వాత అప్పటికే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కదా, అందరు మొదలుపెట్టినారు ఇంకా ఏం చేస్తున్నాడు పిల్లోడు అని. బంధువులంతా ఏం చేస్తున్నాడు పిల్లోడు, మా పిల్లోడు అది, మా పిల్లోడు ఇది అని చెప్తుంటే ఓకే అని చెప్పి నేను అక్కడికి ఎవరికి చెప్పలేదు. కానీ ఇది మొన్న పేరెంట్స్కి చెప్పాను. ఒక హాఫ్ టైం నేను యూపీఎస్సీకి ఇచ్చిన, హాఫ్ టైం బిజినెస్కి పెట్టేటోని. బిజినెస్ అంటే ఇప్పుడు ఒకసారి ఏమైందంటే, అది బిజినెస్ ఆలోచన ఎట్టొచ్చిందంటే, ఒకసారి హైదరాబాద్లో నేను వెళ్తున్నా. హైదరాబాద్లో మనం టాల్ బిల్డింగ్ చూస్తే గవర్నమెంట్ ఆఫీసర్ అంత పెద్ద బిల్డింగ్లు కట్టలేడు. సో గవర్నమెంట్ ఆఫీసర్ అయినా కూడా ఇంత బిల్డింగ్ కట్టినప్పుడు ఏదో వేరే ప్రొఫెషన్ ఉంది బిల్డింగ్లు కట్టే ప్రొఫెషన్ అని చెప్పి మొత్తం ఎతికాను అనమాట. చాలా ప్రొఫెషన్లు దొరికినాయి, కానీ అవుట్లైన్ వేయాలంటే మళ్ళీ దానికి ఒక నేర్పించేటోడు ఉండాలి, మనం నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రదర్శించేటప్పుడు ఎన్నో లక్షలు ఉండాలి చేతిలో, అవన్నీ ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఇయర్ కొంచెం తక్కువే శ్రద్ధ పెట్టినాం. ఇప్పుడు ఎప్పుడైతే ఎంఎస్ అన్నానో, ఎంఎస్కి సంబంధించి అక్కడ ఫారిన్లో ఏమేమి చేయాలని చెప్పి అన్ని బిజినెస్ రిలేటెడ్ యూఎస్ పైన స్టడీ చేశారనమాట. అక్కడ రియల్ ఎస్టేట్ ఎట్లా కొనాలి, తర్వాత అది ఎట్లా చేయాలి, తర్వాత కంపెనీలు ఎలా కొనాలా, అవన్నీ దాదాపు అయిపోయినాయి. ఇంకా యూఎస్కి వెళ్ళిన తర్వాత ఒక పక్క బిజినెస్ చేస్తాను, ఒక పక్క ఉద్యోగం చేస్తాను. అక్కడ ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏముండవు, గవర్నమెంట్ ఉద్యోగాలు అది చేయకూడదు ఇది చేయకూడదు అని. సో కొంచెం ఫ్రీ కంట్రీ అనేది కాబట్టి అన్నీ ఆలోచన చేసుకొని ఉన్నాను. అక్కడికే కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఒక డిసిషన్ తీసుకునే స్టేజ్ వచ్చేసింది. ఐదర్ నేను యూపీఎస్సీ కన్నా ముందర పోవాలా, లేకపోతే బిజినెస్ సైడ్ అన్నా పోవాలని. బిజినెస్ సైడ్ వెళ్ళానంటే యూపీఎస్సీకి టైం ఇవ్వలేము. యూపీఎస్సీకి ఆల్రెడీ 16 గంటల పైన ఇవ్వాలి. 16 గంటల కంటే తక్కువ ఇచ్చినాము అంటే 10 గంటలు ఇచ్చినా పర్లేదు, కానీ ఐడియా రాదు మనకు. అన్ని గంటలు చదివితేనే ఒక ఐడియా వస్తుంది. సరే, ఒక సంవత్సరం మళ్ళీ నేను ఒక రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. ఎవరి పేరెంట్స్ చెప్పాలి, పేరెంట్స్కి అయితే యూపీఎస్సీ అని చెప్పినాను. ఒక సైడ్ యూపీఎస్సీ తక్కువ చదువుతున్నా, ఇంక బిజినెస్ చాలా టైం స్పెండ్ చేసామని, గంటలు 10 గంటలు, కొన్నిసార్లు రాత్రి 1 అవుతుంది 2 అవుతుంటుంది. కానీ అది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నాకు, కాబట్టి కష్టపడి ఏం చదవలేదు, ఇష్టపడే చదివినాను. మొత్తం అయిపోయిన తర్వాత ఒక పాయింట్ వచ్చేసింది, ఎక్కడికంటే ఏ పుస్తకం చదివినా కూడా నాకు ఇది ఎక్కడో విన్నానులే అన్నటువంటి స్టేజ్ వచ్చేసింది. ఆ స్టేజ్ వచ్చిందంటే ఆల్రెడీ నీకు 50 to 60% బిజినెస్ వాళ్ళు తెలిసిపోయినట్టే. దాని తర్వాత ఇట్లా కాదు, నేను ఒక కంపెనీ పెట్టాలని డెసిషన్ తీసుకున్నాను అనమాట. కంపెనీ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ ఉండాలా, దాని వెనకాల ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసేది ఉందా, ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత ఒక ఆపర్చునిటీ నా కళ్ళ ముందరికే వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది, ఈ మధ్యలోనే వచ్చింది. అక్టోబర్లో 2 రోజులు ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు రామచంద్రన్నకి ఎలా జరిగిందో అదే ఉపవాసాలు ఉన్న టైంలో నాకు ఈ 10 రోజుల ముందే ఆపర్చునిటీ కనపడింది. నేను పిచ్ చేసి మాట్లాడి వాళ్ళతో చేసిన తర్వాత, ఓకే నీ కంపెనీకి నువ్వే ఓనర్గా ఉండు, మేము 30% షేర్ తీసుకుంటాం, మొత్తం నీ పని అంతా మేమే దాదాపు చూసుకోవడానికి ట్రై చేస్తాము, నీ డెసిషన్స్ ఒకటి మాకు చెప్తూ ఉండి మేము చేస్తాము అన్నారనమాట. అది చాలా లాంగ్ ప్రాసెస్, అగ్రిమెంట్లు చాలా ఉంది, నేను అంతా వ్యాగ్గా చెప్తున్నాను మీకు, చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అది. అంతా అయిపోయిన తర్వాత దేవుణ్ణి ఈ పని చేయకముందు ఈ విషయము ఏంటి, ఇది ఇప్పుడు వరకు ఫారిన్ వద్దన్నాడు,
తర్వాత ఎల్పి యూనివర్సిటీ చదివితే వద్దన్నాడు. ఏదో వద్దంటున్నాడంటే సరే అనేది కూడా ఒకటని ఉంటుంది కదా. ఇన్ని సరే అని చెప్పినా కూడా దేవుడు వద్దంటే నేను చేసేది ఏమి ఉండదు, అది గ్యారెంటీగా ఆపేస్తాను. కాబట్టి దేవుడు వద్దంటాడు అన్నటువంటి భయమే నిజంగా నాలో ఉండింది. దేవుడు వద్దు అన్నాడంటే ఇంక నేనేం ముందుకు అడుగేసేది ఏమి ఉండదు. సో దేవుడు ఏమంటాడని అదే రెండు కరెక్ట్గా ఆ టైంలోనే పడింది ఉపవాస ప్రార్థనలు. ఆ రోజు రాత్రి దేవుడు అది ఒప్పుకుంటాడో లేదో అనే టైంలో అది ఒక గిఫ్ట్ అని చెప్పాడు. గిఫ్ట్ అది దేవుడు గిఫ్ట్ ఇస్తే చిన్న గిఫ్ట్ ఏమి ఇయ్యడు కదా. అది వచ్చింది. అది వచ్చి నేను మాట్లాడుతున్నా, అన్నీ సెట్ అయిపోయినాయి, అగ్రిమెంట్ల పైన సంతకాలు అయిపోయినాయి, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అయిపోయినాయి, కాన్ఫిడెన్షియాలిటీ అగ్రిమెంట్ల పైన సంతకాలు అయిపోయినాయి. దాదాపు ఇంకా వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అది ఇంకా ఒక 10 రోజులు ఏమైనా పడుతుందేమో కంప్లీట్గా స్టార్ట్ కావడానికి. ప్రోడక్ట్ రీసెర్చ్లో ఉంది, ఇప్పుడు ఆన్గోయింగ్లో ఉంది. అది జరుగుతున్న టైంలో 2 నెలల కింద ఇంకొక కార్యం కూడా జరిగింది. నేను మమ్మీ వాళ్ళకి తెలియకోకుండా డైరెక్ట్గా ఇండియన్ కంపెనీస్కి అప్లై చేయకోకుండా డీల్ మేకర్గా అమెరికన్ కంట్రీకి ఒక కంట్రీకి అప్లై చేశాను. ఆ అమెరికన్ కంట్రీకి అప్లై చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలిచారనమాట నన్ను. అదేంటంటే డీల్ మేకింగ్, కంపెనీ టు కంపెనీ డీల్ చేయాలన్నమాట, వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు పెట్టాలి. అది కూడా ఒక ఆర్టే. నాకు నేర్పించిన వాళ్ళు అయితే దాంట్లో చాలా కోట్లు సంపాదిస్తారు. ఆ కోట్లు సంపాదించిన దాంట్లో నాకు ఒకటని వస్తుంది కదా అని చెప్పి నేను అప్లై చేసింటే దాంట్లో చేస్తే వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసినారు. తర్వాత ఓకే నీకు సెట్ అయింది, 1.5 ప్యాకేజ్ నీకు ఇస్తాము, నీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ముందే నాకు చెప్పు అని చెప్పినారనమాట. చెప్తే నాకు ఒకటే ప్రాబ్లము, మీది యూఎస్ఏ కంట్రీ, మీకు రాత్రి అయితే మాకు పగులు ఉంటుంది, మాకు పగులైతే మీకు రాత్రి ఉంటుంది అని చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు కాలిఫోర్నియా టైమింగ్ ఉంది, మాకు కాలిఫోర్నియాలో కూడా ఒక బ్రాంచ్ ఉంది, దాంట్లో నువ్వు వర్క్ చేసినావంటే ఇండియా అంతటికి నువ్వే చూసుకోవడానికి మెయిన్ చీఫ్ మేనేజర్గా నేను పెడతాము, నీకు టైమింగ్స్ ఎక్కడ వస్తాయి, ఎక్కడ కావాలని అంటే నాకు ఈవినింగ్ టు నైట్ లోపల అయిపోవాలని అడిగాను వాళ్ళని. అడిగిన తర్వాత అది ఎట్లా స్టార్ట్, రోజుకి 5 అవర్సే జాబ్, అది పెద్ద కాంప్లికేటెడ్ జాబ్ ఏం కాదు. 3:30 నుంచి రాత్రి 8:30 వరకు అంతే. ఆ ఉద్యోగము దేవుడు నువ్వు చెప్పాలి రేపు ఎల్లుండి లోపల అంటే అగైన్ మళ్ళీ పేరెంట్స్ దగ్గర పోయి అది చేయాలన్నా వద్ద కనుక్కోండి అంటే దేవుడు షార్ట్ సర్క్యూట్ అయినట్టు చూపించాడు. ఈ కంపెనీకి ఆ ఉద్యోగం ఉంటే 2 బ్యాలెన్స్ చేయలేనని. అంత ప్యాకేజ్ ఉన్నప్పటికీ కూడా దేవుడు వద్దన్నాడు కాబట్టి మళ్ళీ దాన్ని కూడా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ఆఫరు. కాబట్టి ఒకటి మనకు వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి వరుసగా వస్తుంటాయి. కాబట్టి దేవుడు ఇచ్చే సమయం వరకు మనం వేచి ఉండాలనే మంచి అంశాన్ని దేవుడు నేర్పించి, యాక్చువల్గా నేనైతే ఏమైనా కానీ రిస్క్ తీసుకొని నాకు 30 ఇయర్స్ వచ్చేంత వరకైనా నేను అనుకున్నది జరిగించుకోవాలన్న యాంబిషన్తోనే బిజినెస్ సైడ్ వచ్చాను. కానీ దేవుని కృపను బట్టి నాకు ఇప్పుడు 25 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ ముందే దేవుడు నేను అనుకున్న దాన్ని సాధించడానికి కృప చూపించాడు. ఇంకా ఈ బిజినెస్ సిస్టమ్ డీటెయిల్స్ ఏం చెప్పలేదు, అవన్నీ పార్ట్నర్షిప్ డీట్ పైన సంతకాలు అయిన తర్వాత మీకు అన్నీ డీటెయిల్గా చెప్తాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించిన కాక.